హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెట్టు చూస్తున్నారు కదండి, కాకరకాయ చెట్టు. ఇది మా ఇంటి దగ్గర ఏదో చిన్న చెట్టు అలా వచ్చేసింది, అదే పడి చెట్టు అండి. ఇది మేము నాటలేదు. కాయలైతే బాగా కాస్తున్నాయి. ఇది ఇప్పటికే ఇది మూడోసారి. ఒక్కొక్కసారి కాస్తుందంటే 1/2 kg అలా కాస్తుంది. చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయి కాయలు, కనిపించడం లేదు. వెతికి వెతికి కాయలు తీసుకున్నాను. చూసారు కదా, ఇన్ని కాయలు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా ఉన్నాయి, ఇంకా కొయ్యాల్సి వస్తుంది. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో కాకరకాయ అంటే నాకు అమ్మకి ఎక్కువ ఇష్టం. మా పిల్లలు ఇద్దరు తిన్నారు. వాళ్ళకి కాకరకాయ అంటే నచ్చదు. ఫ్రై చేసినా బాగుంటాయి, కారం పులుసు చేసినా బాగుంటాయి. అమ్మ ఎక్కువ కాసిందంటే ఫ్రై చేస్తుంది, కాకరకాయ ఫ్రై. లేదంటే కారం పులుసు పెడుతుంది, బాగుంటుంది. ఇదండి, చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. ఇంకా అది ఇంకొక 3 to 4 daysలో పెద్దవి అయిపోతాయి. చిన్న కాయలే అండి, మరి పెద్ద పెద్దవి కాదు. నాటు కాకరకాయలు కాబట్టి చిన్న కాయలే వస్తున్నాయి. ఇదండి, ఇంతే సైజ్ అన్నీ. ఇంకా ఉన్నాయి, కానీ ఈ కట్టెల మీద అల్లుకునింది కదా చెట్టు, కోయడానికి కొంచెం కష్టంగా ఉంది. కనిపించినన్ని కోసిన. ఇంకా ఉన్నాయి లోపలికల్లా, కానీ అవి నాకు అందడం లేదు. పడి చెట్టు కదండి, కొంచెం బాగానే కాస్తున్నాయి కాయలు. అదే మనం దాన్ని నాటి పెంచే అదే వేరే. పడి చెట్టు ఎప్పుడు కూడా కాయలు బాగుంటుంది, ప్లస్ బాగా కాస్తుంది కదా. ఇదండి, చెట్టు ఇంకా అయిపోయింది అనుకున్నాము. అసలు పెరికేద్దాం అనుకున్నాం, చెట్టు మొత్తం పండిపోయింది. మళ్ళీ చూస్తే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. అక్కడికి చూస్తే మళ్ళీ కాయలు కాస్తున్నాయి మంచిగా. ఇది 3వసారో 4వసారో అనుకుంటా. ఫస్ట్ సారి కూడా బాగానే కాసింది, ఒక 1/2 kg. సెకండ్ టైం ఒక 1/2 kg. ఇప్పుడు మళ్ళీ ఇన్ని కాసాయి. దండిగానే వచ్చాయి. ఇంకా వెతికితే ఉంటాయి, కానీ వెతకలేదు. అసలు ఆ కట్టెల్లో కష్టంగా ఉంది కొంచెం కనిపించడానికి. ఇది మా ఇంటి దగ్గర నాటుకుంటే సంపంగి చెట్టు. అది గడ్డలు ఉంది కదా, అమ్మ వాళ్ళు ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు సంపంగి చెట్లు తెచ్చి నాటినాము. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. నాటి గింజలేసాను. గింజలేసి సంవత్సరానికి ఇంత పెద్దదైంది, చాలా రోజులైంది. ఫైనలీ మా చెట్ల కాకరకాయలు ఇన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.